అందరికీ రామ్ రామ్ అండి. సండే వస్తే అసలు ఇంట్లో పని ఒడవనే ఒడవదు. అయినా కూడాము ఏదో ఒక నాన్ వెజ్ అయితే చేయాలి సండే స్పెషల్ అని. అందుకోసమని ఈరోజు నేను ఆవపిండి చేపల కర్రీ అయితే చేస్తున్నాను. దానికోసం అయితే ఒక స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు కాల్స్తున్నాను. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా సండే అయితే హాలిడేస్ ఉంటుంది. ఇంట్లో ఆడవాళ్ళకైతే హాలిడేస్ కూడా ఉండదు. చేపల కర్రీ కోసం నేనైతే మళ్ళీ ఇంకొక గిన్నె పెట్టుకొని దాంట్లో అయితే ధనియాలు వేసుకొని వేంపుకుంటున్నాను. తర్వాత మెంతులు వేసుకున్నాను. మెంతులను ధనియాలు వేపుకున్న తర్వాత జీలకర్ర తర్వాత ఆవాలు 1 స్పూను ఆవాలు, తర్వాత వాము, ఇవన్నీ కలిపి వేపుకున్న తర్వాత పక్క గిన్నెలో అయితే మార్చుకుంటున్నానండి. గిన్నెలో అయితే వేసుకున్నాను. ఆ తర్వాత రోటిలో వేసి పౌడర్ అయితే చేసుకుంటున్నాను నేను. ఇట్లా అప్పటికప్పుడు మసాలాలు రోటిలో చేసుకుంటే కర్రీకి అయితే మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, నేనైతే పౌడర్ కూడా రెడీ చేసుకున్నాను పక్కన. ఇప్పుడు ఫస్ట్ కాల్చుకున్న అన్నీ మిక్సీలో వేసి అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను. గ్రేవీ కోసం అయితే పేస్ట్ లాగా పట్టాలండి మిక్సీ. చూడండి, పేస్ట్ రెడీ అయిపోయింది. ఆ తర్వాత కర్రీకి ఆనియన్ పేస్ట్, మసాలా నేను పేస్ట్ చేసుకున్నాను కదండి, పౌడరు, కారం, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్ ఒక కడాయి స్టవ్ వెలిగించి దానిపైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 పావుల ఆయిల్ వేసుకున్న. ఆ ఆయిల్ వేడి ఎక్కిన తర్వాత వెల్లుల్లి, మెంతులు, ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి పేస్ట్ అయితే మళ్ళీ వేసుకుంటున్నాను. అవి ఫస్ట్ కాల్చినాయి కాబట్టి ఎక్కువసేపు వేపకున్నా ఏం కాదు, పచ్చి స్మెల్ అయితే రాదు. ఒక 1 మినిట్ అట్లా ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని పచ్చి స్మెల్ పోయిన తర్వాత దాంట్లో తగినంత పసుపు, తగినంత సాల్ట్, తగినంత కారం పొడి వేసుకోవాలండి. కారం పొడి వేసుకొని మంచిగా ఆ పేస్ట్కి పట్టేలాగా కలపాలి. ఒక 1 మినిట్స్ కలుపుకున్న దాంట్లో ఏమో చేప ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. చేప ముక్కలకి మంచిగా మసాలా పట్టేలాగా అయితే కలపాలి. ఇట్లా కలుపుకున్న దానిపైన మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచాలండి. ఇట్లా ఉంచిన దాంట్లో మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని చింతపండు ఇట్లా కలుపుకోవాలి. ఇంకొకసారి కలుపుకొని చింతపండు చారు అయితే వేసుకున్నాను. ఒకవేళ మీకు ఇట్లా రాని వాళ్ళైతే ఆ గ్రేవీలో చింతపండు చారు వేసుకొని మరిగిన తర్వాత చేప ముక్కలు అయితే వేసుకోవచ్చండి. ఒకవేళ వస్తే నేను చేసినట్టు చేయండి. ఇప్పుడు 15 మినిట్స్ మూత ఉంచి ఉడకనిచ్చిన తర్వాత లాస్ట్కి అయితే కర్రీ వచ్చింది. దాంట్లో నేను ఫస్ట్ చేసుకున్న మసాలా దినుసులు అయితే వేసుకున్నాను. వేసి ఇట్లా కలిపేసుకున్నానండి. 1 మినిట్ కలుపుకొని మూత పెట్టేసుకున్నాను. తర్వాత మూత తీసుకొని దాంట్లో ఇట్లా మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని ఇప్పుడు వాము చేతిలో వేసి నలుచుకుంటూ వేయాలండి. లాస్ట్కి వాము వేసుకోవాలి. ఇట్లా వాము వేసుకొని కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని తర్వాత 1 మినిట్ మూత పెట్టేసి ఉంచిన తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి.